సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన. నమస్కారం. సుదర్శన వైటీ ప్రేక్షకులకు స్వాగతం. శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగం నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము. 13వ శ్లోకము. శ్రీ భగవానువాచ విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. విధిహీన సమృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. విద్యుక్తము కానిదియు, శాస్త్రవిధిని అనుసరింపనిదియు, అన్నదానము లేనిదియు, మంత్రరహితమైనదియు, దక్షిణ లేనిదియు, శ్రద్ధ బొత్తిగా లేనిదియు అగు యజ్ఞము తామస యజ్ఞమని చెప్పబడును. అసృష్టాన్నం అన్నదానమనున్నది అనుష్ఠాన వేదాంతము యొక్క ఒకానొక స్వరూపము. సర్వభూతములందును పరమాత్మ ఉన్నాడను సత్యమును అనుభవంలోనికి తెచ్చుకొనినవాడు పరోపకారము తప్పక చేయును. అది ఏ ఆచరణ వేదాంతము. అందువలననే కాబోలు అన్ని పుణ్యకార్యములందును, శ్రాద్ధాదులందును, యజ్ఞములందును అన్నదానమును పెద్దలు విధించారు. తన వలె ఎల్ల ప్రాణులను చూచునట్టి గొప్ప సాధన ఈ అన్నదాన కార్యము వలన బాగుగా అనుభవమునకు రాగలదు. కావున ఇట్టి పవిత్రమగు భాగము కొరతబడిన యజ్ఞము తామసమే అని భగవానుడు చెప్పారు. అదక్షిణం ఇది కూడా పైన తెలిపిన అన్నదానమును పోలినదే. తన సొత్తులో కొంత భాగమును ఋత్విక్కులకు, బీదలకు, దరిద్ర నారాయణులకు దక్షిణగా ఇవ్వవలెను. ఇది త్యాగమునకు చిహ్నము. కాబట్టి ఇట్టి త్యాగభావము లేని యజ్ఞము తామసమైనదని గీతాచార్యులు పేర్కొన్నారు. శ్రద్ధావిరహితం ఏ పనైనను శ్రద్ధతో, భక్తితో, పరిపూర్ణ విశ్వాసంతో చేయబడినప్పుడే ఉత్తమ ఫలితాన్ని ఇవ్వగలదు. శ్రద్ధ లేకుండా చేయబడు పని చెయ్యని దానితో సమానమేనని ఈ అధ్యాయముననే మున్ముందు భగవానుడు చెప్పబోతున్నారు. కావున శ్రద్ధారాహిత్యమును, తామస ప్రవృత్తిని విడనాడి జనులు శ్రద్ధా సమన్వితులయ్యే సమస్త కార్యములను ఆచరించి ఉత్తమ ఫలములను పొందవలెను. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.